పుష్ప 2 బెనిఫిట్ షో ఘటనతో ఇకపై తెలంగాణలో సినిమా టికెట్ల రేట్ల పెంపు, స్పెషల్ బెనిఫిట్ షోలు ఉండవని అసెంబ్లీలో తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత టాలీవుడ్ సినీ ప్రముఖులతో జరిగిన భేటీలో కూడా ఆ ఒక్క విషయంలో మాత్రం సీఎం వెనక్కు తగ్గలేదనే ప్రచారం జరిగింది. అయితే ఆ సమయంలో టికెట్ రేట్ల పెంపు అంశంపై చర్చించలేదని చెప్పారు టీఎఫ్డీసీ చైర్మన్, ప్రొడ్యూసర్ దిల్ రాజు. తాజాగా తన సినిమా గేమ్ చేంజర్ టికెట్ల రేట్ల పెంపు కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని చెప్పడంతో రాష్ట్రంలో మళ్లీ బెనిఫిట్ షోలు నడుస్తాయా అన్న చర్చ మొదలైంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులిచ్చింది. అలాగే తెల్లవారుజామున ఉదయం 1 గంట, 4 గంటలకు బెనిఫిట్ షోలు వేసేలా పర్మిషన్ ఇచ్చింది. అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ 3 సినిమాలకు బెనిఫిట్ షోస్ టికెట్ ధరలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలోనే నిర్మాత దిల్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టి టికెట్ రేట్ పెంచడం వల్ల 18% గవర్నమెంట్కు వెళ్తుందని, భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వాల సహాయం ఉండాలని అన్నారు. గత ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రీకి సపోర్ట్ చేశాయని, రేవంత్ సర్కార్ కూడా తమకు టికెట్ రేట్స్ హైక్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదని, ఏం కావాలన్నా ఇస్తామని మాట ఇచ్చారని, అందుకే టికెట్ రేట్లు పెంచమని అడుగుతున్నామని అన్నారు. అడగంది అమ్మైనా అన్నం పెట్టదంటూ సీఎం నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. గేమ్ చేంజర్ తనకు కమ్బ్యాక్ మూవీ అని, కాబట్టి ఈ సినిమాకి తెలంగాణలో కూడా టికెట్ ధరలు పెంపు కోసం ప్రయత్నం చేస్తానన్నారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం గేమ్ చేంజర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. సినిమా విడుదలకు మరో 4 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపు విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మళ్లీ కలుస్తానని చెప్పారు దిల్ రాజు. మరోవైపు ఏపీ ప్రభుత్వం గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే బెనిఫిట్ షోలకు కూడా ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీనికి ఒక్కో టికెట్ ధర 600గా నిర్ణయించింది. అయితే మొదటి రోజు 4 ఆటల నుంచి టికెట్ ధరలు ఇలా ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరపై అదనంగా మల్టీప్లెక్స్లో 175, సింగిల్ థియేటర్స్లో 135 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. మొదటి రోజు 6 షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం రెండో రోజు 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రోజుకు 5 షోలకు అనుమతినిచ్చింది. పెంచిన ధరలు జనవరి 23 వరకు ఉంటాయని స్పష్టం చేసింది. అయితే తెలంగాణలో కూడా టికెట్ రేట్ల పెంపుకై దిల్ రాజు రిక్వెస్ట్ను రేవంత్ రెడ్డి అంగీకరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.